హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా! ప్రతాప్ అయితే ఇండియా వచ్చాడు. సో, నెక్స్ట్ రోజు నుంచే మేము ఆ వీక్ మొత్తం ఆల్మోస్ట్ వీక్ 10 డేస్ మొత్తం తిరుగుతూనే ఉన్నాము. గుళ్ళకి తిరుగుతున్నాము. సో, మేము నెక్స్ట్ రోజు వెళ్ళింది ఘాటీకనమాట. ఘాటీ హిందూపూర్ నుంచి ఒక 1 అవర్ 45 మినిట్స్ అలా అవుతది. అంటే ఘాటీ కర్ణాటకలో ఉంటది. హిందూపూర్ టు బెంగుళూరు వెళ్ళే రూట్‌లో తొండెబావి వస్తది కదా! తొండెబావి నెక్స్ట్ గుంజూరు నెక్స్ట్ లెఫ్ట్‌కి ఒక ఆర్చ్ ఉంటదనమాట. ఘాటీ ఆర్చ్. అక్కడ 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఘాట్ రోడ్స్ అన్నమాట 5 కిలోమీటర్స్. పైకి వెళ్తే అక్కడ ఘాటీ టెంపుల్ ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. యాక్చువల్లీ నాది కర్ణాటక. కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఘాటీ టెంపుల్‌కి. మా స్కూల్ డేస్‌లో అంతా ధర్మస్థల, కుక్కే అలా వేరే వేరే ప్లేసెస్‌కి తీసుకెళ్లారు గానీ, ఈ ఘాటీకి తీసుకెళ్ళలేదు. నేను ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఘాటీ. నిజంగా అంత బావుంది. యాక్చువల్లీ ఆ రోజు నాగపంచమి ఉండింది. సో, అందుకని ఏదైనా నాగ టెంపుల్‌కి వెళ్దామని అక్కడికి వెళ్ళాము. ఆ రోజు నేను, ప్రతాప్ ఇద్దరమే వెళ్ళామన్నమాట. పాప రాలేదు. పాప స్కూల్‌కి వెళ్ళింది ఆ రోజు. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే కార్తికేయ స్వామి అండ్ నరసింహస్వామి అంటే చాలా చాలా నాగ విగ్రహాలు ఉంటాయన్నమాట. సో, అందుకనే అంత మంచిగా ఉంటుంది ఆ టెంపుల్. సో, మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే జోలలు, నాగ విగ్రహాలు ఇంకా చాలా చాలా అంటే మనకి ఉద్యోగానికి సంబంధించి, మన ఎడ్యుకేషన్‌కి సంబంధించి, పిల్లలు కాలేదంటే అలా చాలా వాటికి కొన్ని అవి ఇస్తారన్నమాట. అక్కడ సేల్ చేస్తుంటారు. యాక్చువల్లీ మనకి ఏది కావాలో దానికి సంబంధించింది ఒకటి ఇస్తారు. సో, దాన్ని మనం అక్కడ లోపల ఉండి ఉంటుంది కదా! అందులో వేసి మొక్కుకుంటే అది జరుగుతుంది అని నమ్ముతారన్నమాట. సో, మేము కూడా ఒకటి తీసుకొని వేసాము. అండ్ ఇక్కడ చూడండి నాగ విగ్రహాలు ఎన్నున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించిందనమాట. ఘాటీకి వెళ్ళారంటే నేను ఖచ్చితంగా 100% చెప్తాను. ప్లీజ్ ఫుడ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నిజంగా ఎంత బావుందంటే ఫుడ్డు అంటే నిత్యాన్నదానం పేరులో డైలీ అన్నదానం చేస్తారక్కడ. చాలా అంటే చాలా బావుంటుంది. ఫుడ్ తినేసి ఇంక రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ రోజు మా ఇంటి దేవునికి వెళ్ళాము. అదొచ్చేసి నాగలమడుగు, తలమార్ల దగ్గరనమాట. సో, మా హిందూపూర్ నుంచి 1 అవర్ 45 మినిట్స్ అలా అవుతదనమాట. అంటే నిన్న ఘాటీకి వెళ్ళాము. అది ఇటు సైడ్ కర్ణాటక అన్నమాట. ఇది తలమార్ల ఇదొచ్చేసి ఆంధ్ర సైడ్ అన్నమాట. అంటే ఇప్పుడు పెనగొండ, ఫస్ట్ సోమందేపల్లి, తర్వాత పెనగొండ, తలమార్ల అలా వస్తదనమాట. సో, అక్కడ కూడా వెళ్ళే రూట్ చాలా బావుంటుంది. మా ఇంటి దేవుడు చెన్నకేశవ స్వామి. మేమెప్పుడూ కూడా ఏకాదశికి వెళ్తామనమాట ఇక్కడ టెంపుల్‌కి. బట్ ఈసారి ప్రతాప్ వస్తాడని తెలుసు కదా! సో, ప్లాన్‌గా ఏకాదశి అప్పుడు మా మామ, చిన్న మామని పంపించాము. సో, అదర్ డే నార్మల్ డే మేము వెళ్ళామన్నమాట. నిజంగా టెంపుల్స్‌కి ఏ టెంపుల్‌కైనా సరే నార్మల్ డేస్‌లో వెళ్తే ఆ ప్రశాంతతే వేరండి. మేమైతే దేవుడికి నెక్స్ట్ గర్భగుడి ఉంటుంది కదా! గర్భగుడి ముందు కూర్చొని చూసాము. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు. ఆకపూజ అది కట్టించారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. అండ్ దాని తర్వాత మేము అక్కడే కొన్ని ఫోటోస్ కూడా దిగాము. ఫోటోస్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ వచ్చే ముందే టమాటో పచ్చడి చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. సో, అక్కడే కూర్చొని పొలాల్లో కూర్చొని హ్యాపీగా తినేసొచ్చాము. నిజంగా ఆ రోజు చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.